ఓకే. దేవుని యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. మనం ఒక వచనం చదువుదాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలని లేదా 9 వచనాలని, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలని మనం చదువుదాం. ఓకే. శరీరధారి అయిన దినములలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడినది. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి, ఈ వచనం మనకి ఇంపార్టెంట్. ఇది 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన విధానంను ఇక్కడ మనం అలాగనే ఈరోజు 8వ వచనాన్ని మనము ధ్యానిస్తాం. ఏం చెప్పబడినదంటే ఇక్కడ మనము మరి ఆయన పొందిన కుమారుడై యుండియు, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడై యుండియు ఆయన పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకొనెను. ఎవరు శ్రమ పొందిండ్రు? యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందిండు. శ్రమ పొంది ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అది మళ్ళీ ఇంకొకసారి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉండియు అతను పొందిన శ్రమల ద్వారా అతను విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి ఆయన మనకి ప్రధాన యాజకుడు ఆయను అని మరి తనకు విధేయత చూపిన వారికి ఆయన నిత్య రక్షణకు కారణమాయను అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభుకి శ్రమ కలిగింది. ఏం కలిగింది? శ్రమ కలిగింది. యేసుక్రీస్తు ప్రభుకి శ్రమ కలిగింది. ఇక్కడ కూర్చున్న వారికంటే ఎక్కువ ఎవరికైనా శ్రమ కలిగిందంటే అది ఎవరికి కలిగింది? యేసుక్రీస్తు. లోకంలో ఏ క్రైస్తవునికి ఎంత శ్రమ కలిగినా దానికంటే ఎక్కువనే యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందాడు. ఎవరికంటే లోకంలో చాలామంది క్రీస్తు కొరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా. ఆ ఇబ్బందులన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ ఇబ్బంది, ఎక్కువ శ్రమ పడ్డాడు. ఎందుకంటే మనకు 4వ అధ్యాయంలో చూసినట్టయితే, అంటే మనం ఇప్పుడు 5-8 చదివినాం. 5వ అధ్యాయం 8వ వచనంని మనము చదివాము. ఇప్పుడు మనం 4వ అధ్యాయము చివరి వచనంని చదివితే మనకి ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే 15వ వచనం నుండి 4వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి మనము ఇక్కడ చదివినట్టయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కావున
కనుక మనము కనికరింపబడి మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ఆ సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముగా కృపా సింహాసనం దగ్గరికి చేరుదాం. ఇక్కడ మనకేం చెప్పబడున్నదంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మనం ఎలా శోధింపబడ్డామో ఆయన కూడా అన్ని విషయాలలో మన వలనే శోధింపబడ్డాడు, కానీ పాపము చెయ్యాల. అన్ని విషయాలలో శోధింపబడ్డాడు. అన్ని విషయాలని చెప్పబడినది. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి చిన్న విషయంలో అతను శోధింపబడ్డాడు. ప్రతి పెద్ద విషయంలో శోధింపబడ్డాడు. ఎవరిలా? మనలాగానే, మనకెలాగనైతే శోధనలు వస్తాయో, ఇరుకులు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, అనారోగ్యాలు వస్తాయో, అలా అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు. మరి ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకి శ్రమ కలిగింది. మనం అది చాలా ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసిన ఒక విషయం. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నాకు చాలా శ్రమ కలిగింది అని చెప్పినాం అనుకో, నీకంటే ఎక్కువ నాకు కలిగింది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ఆయన శ్రమ పొందాడు. మనతో సహానుభావం కలిగిన వాడు. మీకు ఎలాంటి బాధ, ఇబ్బంది ఉన్నా కానీ ఆయన మన వల్లనే అన్ని విషయంలో శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. కాబట్టి మనము ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చంట. సో మనము ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు, ఆయన దగ్గరికి పోవచ్చు, ఆయనను అడగొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభుని అడగొచ్చు. సో మనకి యేసుక్రీస్తు ప్రభు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. సో మనకందరికీ కూడా శ్రమలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏమొస్తాయని? శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి. శ్రమలు రాకుండా ఉంటేనే ప్రాబ్లం. శ్రమలు వస్తేనే క్రైస్తవుడు. శ్రమలు వస్తేనే క్రైస్తవుడు. శ్రమలు వస్తలేవనుకో క్రైస్తవుడు కాదన్నమాట. మనం కొన్ని వచనాలను మనం చూస్తాం. సో ప్రతి ఒక్కరికి మనకి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాటను చద్దాం. మనము యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి మాటలు మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. చదవండి ఒక్కసారి, చదువు పాపాను. ఎన్నో వచనం? అది చివరి వచనం కదా, 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకేం కలుగును? శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంని జయించా. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు నన్ను విశ్వసిస్తే ఏదో సుఖంగా నెమ్మదిగా ఉంటాడని చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ అనేది కలుగుతుంది, కామన్ అన్నమాట. అంటే ప్రతి వారికి ఎవరైనా శ్రమ అనేది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది. శ్రమని ఎప్పుడు తీసివేయమని మనం అడగకూడదు. శ్రమ మంచిది. అలాగనే ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చద్దాం. మనకి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించుట ద్వారానే, కేవలం విశ్వసించుటనే కాదు, ఆయన ద్వారా మనము శ్రమ కూడా పడాలని మనకు అనుగ్రహింపబడ్డదంట. మనం అందరం యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమ పడాలి, దేవుని నామం నిమిత్తము మనము శ్రమ పడాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనమా 31-29 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదవండి.
మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షంన శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడు. ఆయన పక్షంన మీకేం చేయబడ్డదంట? అనుగ్రహింపబడ్డది, అంటే ఇవ్వబడ్డదంట. అనుగ్రహింపబడ్డది ఏం పడుటకు? శ్రమ పడుటకు. ఏం పడుటకు? శ్రమ పడుటకు. ఆయన పక్షంగా మనకు అనుగ్రహింపబడ్డది. కానీ క్రైస్తవులైన వారికి శ్రమ అంటేనే దుఃఖం వచ్చేస్తుంది. అంటే ఏదో వింత సంభవిస్తున్నది అన్నది. కానీ ఇక్కడ మనకు చాలా చక్కగా చెప్పబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకేం కలుగును? శ్రమ కలుగును అని. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఏమవుతుంది? నిజంగానే వస్తుంది, అలా జరుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఎందుకు? నేను లోకంని జయించిన, నేను శరీరాశని, నేత్రాశని, జీవోబ్డమంని జయించిన ఆయన పక్షాన మనకు శ్రమ అనేది అనుగ్రహింపబడ్డది, ఇవ్వబడ్డది. అలాగనే చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, అక్కడ సద్భక్తితో నుద్దేశించు ప్రతి వానికి శ్రమ కలుగును అని ఉన్నది. ఏం కలుగును? శ్రమ కలుగును. ఎవరికి? భక్తితోటి ఎవరైతే జీవిస్తారో వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది అని చాలా చక్కగా చెప్పబడున్నది. మనం చూద్దాం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12 ఉన్నదా? 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి అందరికీ హింస పొందుతారు. శ్రమలు అనేటివి వస్తాయి, హింస అనేది వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఆ శ్రమలు, హింసలు వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చదివాం కదా, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. సో మనకు కూడా విధేయత, చాలామందికి ప్రాబ్లం ఏముంటుందంటే విధేయత లేదు. ఎందుకు లేదంటే చాలా మట్టుకు సుఖంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మన మైండ్ అంతా ఎలా ఉన్నదంటే, నేను సుఖంగా ఉండాలి, నాకే ప్రాబ్లమ్స్ రావద్దు, ఏ సమస్యలు రావద్దు, ఏ శ్రమలు రావద్దు, మంచిగా ఉండాలని అనుకున్నా. అక్కడనే సాతానుడు మన మీద ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు? ప్రతి చిన్న శ్రమ రాగానే మనకేమనిపిస్తుంది? ఏదో పెద్ద శ్రమ ఏదో వచ్చింది అనుకుంటాం. నేను అనలే ఈ మాట. మీకు బైబిల్ గ్రంథంలో పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభు ఒక పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు అని అంటే, గొర్రెలని మేపే పని. గొర్రెలని మేపే పని ఎవరికి ఇచ్చాడు? దేవుడు పేతురుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురుకి ఇచ్చాడు. ఆయన అపోస్తలుడు. గొర్రెలను మేపు అంటే ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత పేతురుకి ఇచ్చాడు. నువ్వు గొర్రెలను మేపు, గొర్రెలను కాయి, గొర్రెలను మేపు అని యేసుక్రీస్తు. ఆ పేతురు గారు ఏం చెప్పారంటే, మనకి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమున్నదంటే, మీకు ఏదైతే అగ్ని వంటి మహాశ్రమ కలుగుతుందో అది ఏదో మీకు వింత కలుగుతుందని మీరు ఆశ్చర్యపడొద్దంట. శ్రమ కలిగితే ఏం పడొద్దంట? అరే ఇది అరే నాకెందుకు కలుగుతుంది అని ఆశ్చర్యపడొద్దంట. కామన్. ఎట్లనైతే చలికాలంలో సర్ది అవుతుందో, అవుతుందా కదా, అట్లనే క్రైస్తవునికి ఏమొస్తుందంట? శ్రమలు వస్తాయి. వానాకాలంలో జ్వరం ఎట్లా వస్తుందో అట్లనే క్రైస్తవునికి కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తుంది. అరే చలికాలంలో నాకు సర్ది అయింది, వానాకాలంలో సర్ది అయింది అంటే వింతనా ఏమన్నా? చలికాలంలో అవుతుంది, సర్ది అవుతుంది కదా అందరికీ, ఎవరికి కాదు, మానవులందరికీ అవుతుంది. అలాగనే ప్రతి క్రైస్తవునికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ అగ్ని వంటి మహాశ్రమ అంటా ఉన్నాడు ఇక్కడ. మీకు ఏదైతే కలుగుతా ఉందో ఇంకా మనకు అలాంటి అగ్ని వంటి మహాశ్రమలు
కలగలే, చాలా మంచిగున్నాం. ఎందుకు కలగలేదు అంటే మనకు చిన్న శ్రమలతో కుయ్యో మొర్రో మొత్తుకుంటున్నాం. ఇంకా పెద్దది ఏమైనా వస్తే ఆమో మనం తట్టుకోలేము, హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతాం. ఎందుకంటే మనం సిద్ధంగా లేము. ఎవరికి ఆ శ్రమలు వస్తున్నాయి? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి శ్రమలు వస్తున్నాయి. చూడండి, మనము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు, మిమ్మల్ని శోధించుటకు, పరీక్షించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి. అంటే వింత అంటే అయ్యో ఇది ఇట్లా జరిగింది అంటే, వింత అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనకి తెల్లకాకి కనిపించింది అనుకోండి, తెల్లకాకి కనిపిస్తే ఏంది, అయ్యో అన్ని కాకులు నల్లగుంటాయి, ఇదేంది తెల్లగున్నదని ఆశ్చర్యపోతాం. దాన్ని వింత అంటారు. దాన్ని ఏమంటారు? వింత అంటారు. అట్లా శ్రమ కలిగితే మనకేమనిపించొద్దంట? వింతగా అనిపించొద్దంట. అంటే కామన్, అంటే సాధారణమైంది, అది అందరికీ వస్తాయి. వీళ్ళకి మామూలు శ్రమలు రాలే, అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతున్నందుకు మీకేదో వింత సంభవిస్తుందని మీరు అనుకోకండి. శ్రమలు మంచివి. శ్రమలేంది? శ్రమలు వద్దన్నారు అనుకోండి, మంచి ఏం జరగదు మీకు. మీరు పరిశుద్ధపరచబడారు, నేను పరిశుద్ధపరచబడాను. సో మనకి శ్రమలు అనేటివి పేతురు గారు ఏం రాస్తా ఉన్నాడు? మీకేదో వింత నేను ఇప్పుడు మీకు ఒక చిన్న, అంటే మీకు ఇది అర్థం కానికి ఒక ఫౌండేషన్, ఒక మంచి ఒక ఉదాహరణ చెప్తా. ఇది మా డాడీ నాకు కుటుంబ ప్రార్థనలో మరి దాదాపు నేను అనుకుంటా ఉన్న ఒక 45-50 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఎన్ని సంవత్సరాల క్రితం? 45-50. నా వయసు ఇప్పుడు 62. ఇప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 12-15 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పుంటాడు. అంత ఖచ్చితంగా నాకు జ్ఞాపకం లేదు. ఆ వయసులో చెప్పుంటాడు. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పుంటాడేమో, ఇంకా దానికి ముందే. ఇప్పుడు నాకు 62, అంటే దాదాపు 45 సంవత్సరాలు అయిపోయింది. ఆ స్టోరీ నేను ఇంతవరకు కూడా మర్చిపోలే. అంటే ఆ ఒక్క అర్థం చెప్పించే విధానం దేని గురించి అంటే శ్రమల్ని గురించి. మా డాడీ మా కుటుంబ ప్రార్థనలో ఏం చెప్పాడంటే, ఒక దినం శ్రమలను గురించి చెప్పుకుంటూ ఈ సీతాకోక చిలుకను గురించి చెప్పాడు. ఇక్కడ మీకు సీతాకోక చిలుక అంటే ఏందో నాకు తెలియదు. ఇక్కడ కూడా సీతాకోక చిలుక అంటారా? బటర్ఫ్లై, రంగురంగులు ఉంటాయి కదా, సీతాకోక చిలుక చాలా ముద్దుగా అనిపిస్తాయి, పట్టుకుంటాయి. ఓకేనా? దాన్ని ఒక ఏమంటారు, లైఫ్ సైకిల్. అది ఎట్లయితుంది సీతాకోక చిలుక అంటే, ఫస్ట్ ఏమవుతుంది, బొంత పురుగు ఉంటుంది, ఇట్లుంటుంది కదా బొంత పురుగు, చూసిండ్రా? నల్లగా అన్నీ అది మీద పడితే చాలు దురద అయిపోతుంది. బొచ్చు బొచ్చు ఉంటుంది. అది ఎవరి మీదనైనా పడితే అంత గుక్కునుడే. అది ఏమవుతుందంటే ఆకులు తిని 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 అది ఏం చేస్తుంది ఒక గూడు కట్టుకుంటుంది. గూడు చాలా పెద్దగా ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంత ఉంటుంది దాని గూడు, ఇంత లేకుంటే ఇంత దాని గూడు ఉంటుంది. అది గూడు కట్టుకుంటుంది. కొన్ని దినాల తర్వాత ఏమవుతుందంటే అది అలా తిని 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 గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని గూడు లోపలికి వెళ్ళిపోతుంది. ఫుల్ ఇక లోపలికి ఏం పోదన్నమాట. ఇక అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి లోపల పరివర్తనం చెంది సీతాకోక చిలుక అయ్యి బయటకు వస్తుంది. ఆ గూడ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అది చాలా శ్రమ పడుతుంది, అంటే చాలా బాధపడుతుంది. సీతాకోక చిలుక ఎట్లుంటుంది? చాలా సున్నితంగా ఉంటుంది, ముట్టుకుంటేనే చచ్చిపోతుంది కదా. ఆ గూడు కట్టుకునేది ఏదైతే ఉన్నదో చాలా మంచిగా గట్టిగా కట్టుకుంటుంది. అది అందులో నుంచి బయటికి రావాలంటే దానికి ఏం కొండలు ఉండవు. అది బయటికి రావాలంటే దాని శరీరం గట్టిగా ఉండదు,
అలాంటి ఒక గూడు కట్టుకుంటుంది, మట్టిది కాదు కానీ దాని చుట్టూ దానికే కెమికల్ వచ్చి ఒక గూడు కట్టుకుంటుంది. అది మీరు యూట్యూబ్లో దాన్ని చూడొచ్చు. సీతాకోకది బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంటే మీరు యూట్యూబ్లో అది ఎట్లయితుంది అనేది మీరు చూడొచ్చు. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంటే మనకు వస్తుంది. ఇన్ కేస్ కనుక మీరు అయినా చూడాలనుకుంటే నేను వచ్చే వారం చూపిస్తా, ఓకేనా? అంటే మనకి ఈసారి టైం లేదు కాబట్టి. సో అందులో నుంచి అది బయటకు వచ్చేటప్పుడు చాలా శ్రమ పడుతుంది, చాలా బాధపడుతుంది. అయితే ఈ బటర్ఫ్లైలు పెంచేవారు దాన్ని స్టడీ చేసేవారు సైంటిస్ట్ ఏం చేసిండంట, ఇది ఏంది ఇంత కష్టపడుతున్నది, దీనికి ఏం చేస్తా, నేను కత్తడి తీసుకొని బ్లేడ్ తీసుకొని కట్ చేసేస్తా, ఈజీగా బయటకు వస్తుంది. అంటే సిజేరియన్ చేసేస్తా అంటున్నాడు. పిల్లలు పుడితే ఏమవుతుంది, సిజేరియన్ చేసేస్తా అంటే కోసి పిల్లల్ని తీస్తారు. సో సులభంగా అనిపిస్తుంది. కానీ ఏ తల్లి అయితే ప్రసవ వేదన పడ్డదో, ఆ నొప్పులు సహించిందో డిఫరెంట్గా ఉంటుంది కదా. అట్లా దీనికి ఏమనుకున్నాడంటే సైంటిస్ట్, శాస్త్రవేత్త, బ్లేడ్ తీసుకొని కట్ చేస్తా, సీజర్స్ తీసుకొని కత్తడి తీసుకొని కట్ చేసేస్తా, ఈజీగా వస్తుంది, ఎందుకు దీనికి బాధలు అనుకొని ఏం చేసిండ్రంట వాళ్ళు స్టడీ చేయడానికి, దాన్ని చదవడానికి బ్లేడ్ తీసుకొని కత్తడి తీసుకొని కట్ చేసేసిండు. బయటకు వచ్చేసింది. బయటకు వస్తే ఏమైంది, దానికి మంచి రంగులు లేవంట. ఏం లేవు, మంచి రంగులు లేవు. ఏమున్నది, మామూలుగా ఉన్నది అన్నమాట. చూస్తే అందంగా లేవు. కానీ ఏదైతే శ్రమపడి బయటకు వస్తున్నదో చూడండి, దానికి ఎంత శ్రమ పడితే అంత మంచి రంగులు వస్తాయంట. అంత మంచి ఇది నేను చెప్పేది నేచర్. నిజంగానే సీతాకోక చిలుకకు అలాగనే రంగులు వస్తాయి. మీకు కూడా శ్రమలు వద్దన్నట్టున్నారు అనుకోండి, ఎవరైనా కట్ చేయండి అన్నారు అనుకోండి, ఏం రాదు, సప్పబడ్డట్టు ఉంటారు మీరు. అసలు మంచి రంగులు రానే రావు, ఆత్మీయ రంగులు రానే రావు. ఏం పడితే వస్తాయి, శ్రమ పడితే. మళ్ళీ చెప్పండి, ఏం పడితే వస్తాయి, శ్రమ పడితే అలాంటి రంగులు మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి శుద్ధ సువర్ణం గురించి చెప్పబడ్డది. శుద్ధ సువర్ణం అంటే బంగారం, మేలిమి బంగారం. మేలిమి బంగారం ఎట్లుంటుంది, స్టార్టింగే బంగారం ఉంటుందా? ఉండదు. అంత కలుషితం ఉంటుంది, చెత్త చెదారం అంతా నిండు ఉంటుంది బంగారంలో కూడా. దాన్ని ఏం చేస్తారంటే వేడి చేస్తారు. దాన్ని కొలిమి అంటారు. ఏమంటారు, కొలిమి. ఫర్నస్లో ఏం చేస్తారంటే బట్టి అంటారు కదా, బట్టిలో దాన్ని బాయిల్ చేస్తారు, మసలబెడతారు. మసలబెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా, అది మస్లి ఆ మీద చెత్త అంతా వచ్చేస్తుంది. ఆ చెత్తను తీస్తూ పోతూ ఉంటారు. తీసినాక తర్వాత ఏం చేస్తాడంట, ఆ బంగారం చేసేటైనా ఆయన ముఖం చూసుకుంటాడంట. అందులో ముఖం చూస్తే ఆయన ముఖం కనిపించాలన్నమాట, అందులో అద్దంలో కనిపించినట్టు. అప్పుడు అది మేలిమి బంగారం అన్నమాట. అంటే పర్ఫెక్ట్ ప్యూర్ బంగారం అన్నమాట. అది అలా కనిపించలేదనుకో, ప్యూర్ బంగారము కాదు. ఎట్లయింది ప్యూర్ బంగారము, కింద మంట పెట్టిండ్రు. కింద ఏం పెట్టిండ్రు, మీకు కూడా ఎవరైనా ఏం చేయాలి చెప్పండి. అట్లనే ఉందమ్మా బైబిల్ గ్రంథంలో. నువ్వు నీ శోధనల ద్వారా ఏమంటాడు యోబు, నేను పోయే శ్రమల ద్వారా నేను శుద్ధ సువర్ణమై బయటికి వస్తా. యోబుకు వచ్చిన శ్రమల ద్వారా ఏమైండు, బంగారమైండు. ఏం బంగారమైండు, మేలిమి బంగారం. చూడండి, అట్లనే ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఇదే పేతురు గారు చెప్పారు. మనము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, మీ విశ్వాసము ఈ అగ్ని పరీక్ష చేత మరి పరీక్షింపబడి, మరి 7 మొదటి అధ్యాయం పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. చదవండి.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్షల వలన ఒక్క నిమిషం బేట, మనం ఈ వచనం అయిపోయి, ఎందుకంటే ఇంపార్టెంట్ వచనం, మనము దీన్ని మనం నేర్చుకోవాలి. ఓకే, చద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచు. అగ్ని పరీక్షల వలన ఏమైపోతున్నది? శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైంది, దేనికంటే? బంగారం కంటే అమూల్యమైంది, చాలా వాల్యూ గలది, విలువ గలది. ఏంది? మన విశ్వాసం. ఈ శోధనలు అంటే ఈ శోధనల ద్వారా, ఈ శ్రమల ద్వారా పరీక్షకు నిలిచినదై, పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మీకు మెప్పును, మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని పేతురు గారు సంఘానికి రాశారు. కాబట్టి శ్రమలు వస్తే ఏం చేయాలి? అవి మన మంచి కొరకు. దేని కొరకు? మన మంచి కొరకు. మన మంచికి కావాలంటే ఏం రావాలి? గట్టిగా చెప్పండి, ఏం రావాలి? నేను మీకు చాలా అర్థమయ్యే విషయంలో ఇంకా ఒక ఉదాహరణ చెప్తా. మీ పిల్లలకి మీరు అన్నీ ఇచ్చేస్తే మంచిగా అవుతారా? లేకుంటే కష్టం అంటే ఏందో వాళ్ళకి చెప్తే మంచిగా అవుతారా? పిల్లలకు ఉన్నది చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చాలా మట్టుకు ప్రేమతోటి ఆయనకి అన్నీ ఏం కష్టం కాకుండా పెంచుతారు. పెంచితే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? కష్టం అనేది తెలియకపోతే పర్వాలేదు, చెడిపోతాడు చాలా మట్టుకు. అడిగిందంతా ఇచ్చిర్రు అనుకోండి, ఏం చేస్తాడు? చెడిపోతాడు కదా. అదే పిల్లలకి మనం ఏం నేర్పియాలి? శ్రమ అనేది నేర్పియాలి, కష్టం అనేది నేర్పియాలి. కష్టం వచ్చిన ఇప్పుడు ఏ పిల్లలు అయితే చూడండి, కష్టపడి మరి ఆహారం లేక, వస్త్రం లేక, సరి అయిన నివాసం లేకుండా కష్టపడి చదువుకొని పైకి వచ్చిండ్రు అనుకో, అతను ఎట్లుంటాడు? అన్నీ మంచిగా ఇచ్చి చదువుకొచ్చిన, అంటే అన్నీ కావాల్సినవి అన్ని ఫీజులు అన్నీ కట్టి కష్టం ఏం లేకుండా బండి ఇప్పించి ఉన్న పిల్లగానికి తేడా ఏముంటుంది? డిఫరెన్స్ ఉంటుంది కదా. తెలియదు. కష్టపడి వచ్చినోనికి ఎంతనైతే తెలుస్తుందో, మరి కష్టపడని వానికి అది తెలియదు. నాకు ఇది ఒక విషయం జరిగింది. ఒక అతను, ఒక ముసలైన, మా డాడీ చనిపోయింది. మరి మేము చిన్నగా ఉన్నప్పుడే, అంటే నేను ఒక 18 సంవత్సరాలు ఉండిండొచ్చు మా డాడీ చనిపోయినప్పుడు. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు, అంటే చాలా సంవత్సరాల క్రితం. సో ఆయన చనిపోయినప్పుడు ఒక పెద్ద మనిషి నాతో అన్నాడంటే, నువ్వు మంచిగా అవుతావు అన్నాడు. అరే నేను డాడీ పోయిండని ఏడుస్తే నేను మంచిగా అవుతావు అంటాడు అన్నాడు. ఇవన్నీ మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకు అన్నాడో తెలుసా? లాడ్ చేసేటోడు ఉండడు నిన్ను. ఏం చేసేటోడు ఉండడు? లాడ్ చేసేటోడు ఉండడు. లేకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? జర గట్టి చెప్పండి. లాడి చేస్తారు. పైసలు ఉంటే ఏం చేస్తారు? ఏం అడిగితే అది ఇప్పిస్తారు. పైసలు లేకుంటే మంచి శుద్రాంచిపోతారు. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తిన్నారు, కడుపు నొప్పిలు ఇవ్వదు కదా. అలా చెప్పాడు. నిజంగానే దేవుడు ఎలా నేర్పిస్తాడు. సో మనకు శ్రమ అనేది ఏంది? మంచిది. శ్రమ అనేది ఏంది? మంచిది. ఏదో వింత సంభవిస్తుంది అని అనుకోవద్దు మనము. యేసుక్రీస్తుకి శ్రమ సంభవించింది. అది ఆయన మన విశ్వాసంనకు కర్తయు, దాన్ని కొనసాగించి వాని వైపు మనం చూసుకుంటూ పరిగెత్తాలి. ఆయనకేం సంభవించింది? ఆయన కుమారుడై ఉండి, ఎవరు కుమారుడు? దేవుని కుమారుడై ఉండి, సర్వం సృష్టించిన దేవుని కుమారుడై ఉండి,
మళ్ళీ ఇల్లు లేకుంటున్నాడు. మనం అనుకోవచ్చు, మీరు అన్నారు అనుకో, ప్రభా నాకు ఇల్లు లేదు, ఎంత కష్టమవుతుందంటే నాకు అసలే లేకుండే అంటాడు. ఏమంటాడు? నకలకు బొరియలు ఉండే, ఆకాశాల పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు లేదు, మీకైతే ఉన్నదని చెప్తాడు. మీకైతే ఏమున్నదని చెప్తాడు? ఉన్నది కదా అందరికీ. యేసుక్రీస్తు ప్రభుకు మళ్ళీ పరిచర్య ఎలా చేశాడు? లేదు, అలా శ్రమ పడ్డాడు. మీకు బండి ఉన్నది మంచిగా, అందరికీ చాలా మట్టుకు బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుకు లేవు. ఆడుకున్న గాడిద మీద పోయిండు. దేని మీద పోయిండు? కల్పన. అడుకున్న గాడిద అన్నాలే, అయినది కాదు, అది కూడా అయినది కాదు. అడుక్కున్న గాడిద మీద పోయిండు అని. అందుకని నాకు సపోర్ట్లు కొడితే నాకు అనిపిస్తుంది, ప్రభా నేను ఇలాగా పరిచర్య చేస్తలేను, ఎందుకైనా వీళ్ళు సపోర్ట్లు కొడుతుండ్రు, అర్థమవుతలేదు నాకంట. జర మీరు అర్థం చేసుకొని సపోర్ట్లు కొట్టకండి, ఓకేనా? ఎందుకంటే నేను ఆడుకున్న గాడిద మీదే వస్తున్నా, కానీ గాడిద మీద వస్తున్నా, ఆడుకున్న కార్ మీద వస్తున్నా, ఓకేనా? నాది కాదు, ఆ బాబుది, ఓకేనా? నేను వస్తున్నా అంటే చెప్తున్నా మీకు, అలా సహాయం చేస్తే. మనం గొప్ప చెప్పుకోనికి ఏమున్నది ఇక్కడ? ఏం లేదు. ఏమున్నది? ఇప్పుడు నాకు సప్పట్లు కొడితే నాకేమొస్తుంది? జర ఎక్కువ మట్టుకు గర్వపడితే నరకానికి పోతా, ఇతరులకి బోధించి నేను భ్రష్టుడు అయిపోతా, కానీ గర్వపడతలేను. నేను మీతో ఒప్పుకుంటున్నా కదా, నేను యేసుక్రీస్తు ప్రభులాగా పరిచర్య చేస్తలేనని మీతో ఒప్పుకుంటున్నా. ఆయన పడ్డట్టు శ్రమ నేను పడట్లేదు. ఆయన మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. శ్రమపడి ఏం చేశాడు? విధేయత అనేది నేర్చుకున్నాడు. సో శ్రమ అనేది మనకి చాలా మంచిది. శ్రమ ఏం చేస్తుంది అంటే మనకు కొన్ని గుణ లక్షణాలు ఇస్తుంది. చూడండి, మనకి మనము తొట్టిల్లుతాం అని ఒక మాట అంటాం కదా. అంటే పాపం చేస్తూనే ఉన్నా అన్న ఒక మాట యూజ్ చేస్తాం, కానీ ఒక్క పని చేస్తే మనం పాపమే చేయమంట. ఏం పని చేస్తే? ఒక్క పని చేస్తే ఏం చేయమంట? పాపము. ఈ మంజాషలు ఉంటాయి కదా, అవి కొనాలి, ఇవి కొనాలి, అట్లా తిరగాలి, ఇట్లా కొట్టుకోవాలి, మన ఇల్లు కట్టుకోవాలి, ఓ బండి కొనుక్కోవాలి అని మంజాషలు ఉంటాయి కదా అన్నీ. అవన్నీ ఏమి ఉండేయట. ఏం చేస్తూ ఉండదు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే శరీరమందు శ్రమపడ్డాడో, బాధపడ్డాడో, ఆ మనసుని మనం ఆయుధంగా ధరించుకోవాలంట. మనం ఇప్పుడు చూడండి, ఎక్కడనైతే మరి చెప్పాడో చూడండి, మీకు కలుగుతున్న అగ్ని లాంటి మహాశ్రమలు కలిగితే మీకు ఏదో వింత కలుగుతుందని మీరు అనుకోకండి. ఇది కామన్, సాధారణం అని చెప్పుకుంటూ, అలాగనే 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే అందరం చూసాం. మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన మాటలు. చాలామంది క్రైస్తవులకి ఇవి గ్రహించలేకపోతా ఉన్నారు. బోధలేదు, అంత సుఖములు, ఆశీర్వాదములు, అన్నీ అలా ఆటలు పాటలే ఉన్నది క్రైస్తవత్వం అంటే. నిజంగా యేసుక్రీస్తు ప్రభులాగా జీవిస్తాం, శ్రమ పడదాం, హింస పొందుదాము అన్న ఆశలు లేవు. సుఖంగా ఉందాం అన్నట్టు ఆశలు ఉన్నాయి. సిల్వ వద్దనుకుంటున్నారు. అరే సిల్వ లేనిది క్రైస్తవత్వం లేదు. చాలా మటుకు సిల్వ అంటే స్టైల్ అయిపోయింది. చర్చి మీద, ఇంటి మీద, చర్చి వెనుక గొలుసుల అంతా సిల్వ వేసుకుంటారు, కానీ జీవితంలో సిల్వ లేదు. జీవితంలో ఏం లేదు? సిల్వ లేదు. నా పెళ్ళికి అంటే ఏదో చేయాలి కదా ఆచారాలని, ఏం చేస్తారు? మా ఇంటోళ్ళు తాళి ఇచ్చిండ్రు. ఏంది? మా భార్యకు కట్టమని ఏమి ఇచ్చిండ్రు? తాళి. అంటే తాళి, అరే మనం క్రైస్తవులం కదా, అట్లా తాళి కట్టొద్దని తాళి లోపట క్రాస్ వేసి ఇచ్చిండ్రు. తాళి లోపల ఏమి ఇచ్చిండ్రు? క్రాస్ వేసి ఇచ్చిండ్రు. ఈ పెళ్ళి అంటేనే క్రాస్ కదా. అంటే చాలామంది తాళి అట్లా కట్టుకుంటారు, కానీ మొయ్యరు. ఇంత మాట అనగానే నువ్వు నన్ను అంటావా, పోతున్నా మా అమ్మోళ్ళ ఇంటికి అంటారు. యవనస్తులు వినాలే. అట్లా పోయినరు అనుకో, అట్లనే పోతారు చూడు. అట్లా పోయి ఏమైనా మంచిగా ఉంటే పర్వాలేదు, డైరెక్ట్ నరకానికి పోతారు చూడండి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? సిల్వని మోని గట్టిగా చెప్పు, నీ పెళ్ళి తొందరగా అవుతుందని నిన్న నేను మళ్ళీ ఎప్పుడైతే తెలియదు నాకు. జాగ్రత్త మరి, అర్థమైందా? పెళ్ళి అంటే ఏం మొయ్యాలి? కూర్చుంటే లేసేస్తారమ్మా. ఎందుకంటే కట్టన్ లేచిండ్రు అనుకో, ఇంట్లో కట్టన్ లేస్తే కూడా ఈ రంగు ఎందుకు వేసినావు,
నాకు పింక్ కావాలి అంటారు. ఈ సోఫా ఎందుకు తెచ్చినావు, నల్లగా ఉన్నది, అదే వద్దు బ్రౌన్ తేవాలి అంటారు. దానికి కూడా పోట్లాటాలు. సో అంటే సిల్వన్ గురించి చెప్తున్నా, సిల్వ వద్దు, అంత సుఖమే కావాలి. ఇక్కడ మనం చదువుదాం. సో 1 పేతురు పత్రిక మనము 4వ అధ్యాయం మొదటి నుండి మనం చద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. చూడండి, క్రీస్తు శరీరం అందు ఏం పడ్డాడు, శ్రమ. అందరు చెప్పండి, క్రీస్తు శరీరం అందు ఏం పడ్డాడు. మీకు వచ్చిన శ్రమలు నథింగ్, అవి లెక్కనే లేవు. యేసుక్రీస్తు ప్రభు దానికంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. మనం మెత్తల మీద మరి బెడ్ల మీద మంచిగా పండుకుంటాం కప్పుకొని, కానీ యేసుక్రీస్తు ప్రభు పండుకున్నది ఒలీవల కొండ మీద. ఏదో రాయి తీసుకొని దాని మీద వండుకొని ఉండొచ్చు. మెత్తలు బెడ్లు గిట్ట లేవు. ఏం లేవు, మెత్తలు బెడ్లు గిట్ట లేవు. ఈ ఈగలు దోమలు ఎన్ని గడిచినాయో పాపం నా ప్రభుకి నాకు తెలియదు. మనకేమో అన్నీ కావాలి, బ్యాట్లు కావాలి, కరవద్దు మా చరదాను. మరి యేసుక్రీస్తు ప్రభుకి అవన్నీ ఏం లేవు. అలా వండుకుండా ఆయన శ్రమ పొందాడు. అదే చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శరీరం అందు ఏం పొందాడు, శ్రమ పొందాడు. గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మీరును అట్టి మనసును ఏం చేయాలంట, ఆయుధంగా ధరించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే శ్రమ పడ్డాడో మనం కూడా అలాగనే శ్రమ పడదామని ఆలోచించుకోవాలంట. ఎవరిలాగా శ్రమ పడడానికి, యేసుక్రీస్తు ప్రభులాగా శ్రమ పడడానికి మనం కూడా ఆ మనసు కలిగి ఉండాలంట. అప్పుడు ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శరీర విషయంలో అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే శ్రమ పడ్డాడో మనం అలా శ్రమ పడితే గనుక జీవించు మిగతా కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక పాపంతో జోలిక ఏమీ లేక ఉండును. అంటే దీని అర్థం ఏంది అని అంటే, ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డట్టు నేను కూడా శ్రమ పడాలని నీకు ఆశ ఉంటే, నువ్వు ఆలోచిస్తే, అట్టి మనసు కలిగి ఉంటే ఇంకా పాపం చేయవంటాను. ఇంకేం చేయవు, పాపము చేయవు. ఎందుకు చాలా మటుకు పాపం చేస్తున్నామో తెలుసా, సుఖం కావాలని. ప్రతిదీ సనుగుడు, శ్రమ పడాలని లేదు, సనుగుతా ఉన్నారు. సో మనం అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే శ్రమ పడ్డాడో ఆ మనసు కనుక మనకుంటే మనుజాశలు ఇంకా ఉండేయంట. మనుజాశలు ఏంది, సుఖంగా పోవాలి, బండిలో రావాలి, ఎవ్వరు నన్ను ఏమనొద్దు, మంచి పేమెంట్ ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఎయిర్ కండిషన్లో వండుకోవాలి అని ఐడియాలు ఉన్నాయనుకో, ఏదున్నా అంటే ఈ సుఖము అలవాటు అవుతుంది. చూడండి, సుఖం అలవాటు అయితే ఏమవుతుందో తెలుసా, అన్నిట్లో తప్పులు పడుతూనే ఉంటాం. అన్నిట్లో ఏం పడతాం, తప్పులు. దేనికి పడతామో తెలుసా, సుఖం ఎక్కువైపోయింది. సుఖం ఎక్కువైతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచండి, ఓకేనా? నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తా. ఒక పాపకి వాళ్ళ తండ్రి అన్ని గారాభంగా పెంచుతుండంట. ఏది కావాలంటే అది డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అట్లా ఆయన ఒక మిషన్ ఇప్పించిండంట. అంటే నీళ్ళు తీసుకురా అంటే ఆ మిషన్ ఏం చేస్తుందంట, భోజనం తీసుకురా అంటే ఆ మిషన్ ఏం చేస్తుందంట, పోయి తలుపుది అంటే ఏం చేస్తుందంట ఆ మిషన్, పోయి వేడి నీళ్ళు పెట్టు అంటే ఆ మిషన్ ఏం చేస్తుందంట అని ఇప్పించిండంట. అన్నీ అలాంటి మిషన్ ఇప్పించిండంట డాడీ. బేటా ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఇలాంటి మంచి మిషన్ ఇప్పించిన నేను నీకు అంటే, లే డాడీ నాకు సంతోషం లేదు అన్నాడంట. ఎందుకు బేటా ఇంత మంచి మిషన్ ఇప్పించిన, ఇంత మంచిగా చూసినా అంటే, లే డాడీ ఈ బటన్ ఎవడొత్తుతాడు దానికి అన్నాడంట. ఏది మిషన్కి బటన్ ఒత్తి చెప్పాలి, ఆ బటన్ కూడా ఎవరు ఒత్తనికి ఒకడు కావాలంట. అట్లుంటుంది సుఖం అనేది. సో మీ పిల్లలకు కూడా ఏం చేయాలి,
జర ఫుల్గా వేయించిండ్రు అనుకోండి, మీరు వేడివేడిగా చేసి ఇచ్చిన ఇదేంది ఉప్పు లేదు ఛీ అని ఇల్లగొట్టే. నువ్వు ఎంట్రా బిడ్డ 3 దినాలు రొట్టెలు చేసుకొని తిను అంటే రుచిగా చేసుకొని అని తింటాడు, రుచి లేకపోయినా. ఎన్ని దినాలు ఎండితే జర గట్టిగా చెప్పండి రామ్మా, ఎన్ని దినాలు ఎండితే 3 దినాలు ఎండితే. మీరు మంచిగా చేసి ఇచ్చిండ్రు అనుకో రోజు, ఇదేడు బాగుంది చేసి ఇది ఎవరు తింటారు అని పోయి కుర్కుర్లు తినేసి వస్తారు. అని పోయి ఏం చేస్తారు, తింటలేరు. ఎందుకు అట్లా అయిపోయింది. సో మీరు జరగపోద్దు, జాగ్రత్త. అంటే శ్రమ పడాలి, అట్టి మనసు మనకేముండాలి. ఎవరు యేసుక్రీస్తు ప్రభు అలా శ్రమ పడ్డాడు, అప్పుడు మనం పాపం జోలికి పోమంటాం. ఈ క్రైస్తవులకు అట్టి శ్రమ పడే ఒక గుణం లేదు కనుక ప్రతిదేమనిపిస్తున్నది, కష్టమే అనిపిస్తున్నది. అందుకని పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రమ అనేది ఏంది, మంచిది. శ్రమ అనేది ఏంది, మంచిది. శ్రమ ఏం చేస్తుందంటే మనకి మన ఒక హృదయంని గుణపరుస్తుంది, మంచిగా చేస్తుంది. మనం చూద్దాం శ్రమ వలన ఏమేమి వస్తాయని. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమున్నదంటే, శ్రమ వలన మనకి ఓర్పు వస్తుందని. శ్రమల వలన ఓర్పు వస్తుంది. మరి శ్రమల వలన మనకి పరీక్ష అని ఉన్నది, శీలం క్యారెక్టర్ వస్తుంది, గుణం వస్తుంది, మరి నిరీక్షణ వస్తుంది అన్నది శ్రమల వలన. మనం చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక మన 5వ అధ్యాయం 2వ వచనం నుండి అలా చదువుదాం. 3 నుంచి ఓకే చదవండి. 3వ వచనం నుండి. శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఓర్పు పరీక్ష అంటే ఇక్కడ శీలము అని ఉంటుంది. కింద ఫుట్ నోట్స్లో ఏముంటుంది, శీలం. శీలం అంటే ఏంటంటే గుణం, మంచి గుణంని శీలం అంటారు. అందుకని శీల అని పేరు పెట్టుకుంటారు. శీల అంటే దాని అర్థం ఏంది, మంచి గుణం అన్నమాట, గుణవంతురాలు అన్నమాట, బుద్ధిమంతురాల్ని శీల అంటారు. శీలం వస్తుందంట. శ్రమ ఏం కలుగజేస్తుందంట, ఓర్పు కలుగజేస్తుంది. ఓర్పు దేనికి కావాలి మనకి, ఫలించాలంటే ఓర్పు కావాలి. ఫలించాలంటే ఏం కావాలి, ఓర్పు. ఓర్పు లేనిది మనం ఏం చేయలేము, ఫలించలేము. సో ఫలించాలంటే మనము ఓర్పు కావాలి. ఓర్పు దేని ద్వారా వస్తుంది, శ్రమల ద్వారా వస్తుంది. దేని ద్వారా వస్తుంది, శ్రమల ద్వారా ఓర్పును. ఓర్పు మరియు ఇంకేం చేస్తుంది, ఓర్పు పరీక్ష అంటే ఇక్కడ శీలము అని చదవాలి. ఎందుకంటే ఫుట్ నోట్స్లో శీలము అని ఉన్నది, మంచి గుణము, మంచి గుణం వస్తుంది. పరీక్ష నిరీక్షణను కలుగజేయనని, పరీక్ష నిరీక్షణ కూడా కలుగజేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడు. శ్రమలు వస్తే ఏం చేయాలంట, అతిశయించాలి. అతిశయించాలి. శ్రమలయందు అతిశయించాలి. అతిశయించాలంటే గర్వపడాలి. శ్రమలయందు ఏం చేయాలి, ఇప్పుడు ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఎట్లా నడుస్తారు, మంచి డ్రెస్ వేసుకుంటే గర్వంగా నడుస్తావు పాప. ఎస్, నేను కూడా అట్లనే నడుస్తాను. నువ్వేం ఎట్లా నడుస్తారు, సూట్ వేసుకున్నాం అనుకో, సూట్ వేసుకొని గిట్ట పెళ్ళిళ్ళ కార్లో దిగినరు అనుకో, ఎట్లా పోతారు, ఇట్లా పోతారా, ఇట్లా అనుకొని జరి ఇట్లా అనుకొని అందరు హాయ్ బాయ్ హాయ్ అని పోతాం కదా, అట్లనే పోతాం కదా. ఏది వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే. అదే కొంచెము మంచిగా లేని డ్రెస్ వేసుకుంటే పెళ్ళికి ఎట్లా పోతారు, ఎవడు చూస్తుండో ఏమో అని తల కొంచెం దిగుతుంది, సిగ్గుపడతాం. అట్లా మనకి సుఖంగా ఉంటే సిగ్గుపడాలంట. సుఖంగా ఉంటే ఏం చేయాలి, శ్రమ ఉంటే ఏం చేయాలంట, అతిశయించాలంట. ఏమని, కొత్త జబర్దస్త్ డ్రెస్ వేసుకున్నా నేను అని ఏం చేయాలంట, సంతోషించాలంట. ఏమొస్తే, శ్రమ వస్తే. ఏమొస్తే అట్లా అతిశయించాలి. అబ్బా నాకు శ్రమలు వచ్చినాయి అని సంతోషించాలంట. ₹1 వస్తాయి అంటాం చూడు, అబ్బా ₹1 వచ్చినాయి అని. అట్లా మనకేమొస్తే అతిశయించాలంట, కల్పన. శ్రమలు వస్తే అతిశయం, కానీ మనకు శ్రమలు రాగానే దుఃఖం. మన ఏం చేద్దాం, బైబిల్ అట్లా చెప్తున్నది, మనం అట్లా సంతోషించాలని. కానీ అది క్రైస్తవులకు అర్థమవుతలేదు. వీళ్ళకు ఉల్టా అయిపోయింది అంత క్రైస్తవత్వం. సరి అయిన బోధ కనిపిస్తలేదు.
ఏదైనా సుఖంని గురించి, ఆశీర్వాదముల గురించి, కానుకల గురించే చెప్తున్నారు. అరే నీకు శ్రమ పడాలి నువ్వు అని చెప్తలేరమ్మా. అందు గురించే మీ దగ్గరకు వచ్చిన నేను. మీరు మంచిగా ఉన్నారు, చెడిపోకండి, ఓకేనా? జర మంచిగా ఉన్నారు, ఓకే. ఇంకా దీనికంటే ఎక్కువ చెడిపోకండి, మెల్లమెల్లంగా చెడిపోతారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఈ విషయాలు చెప్పడానికే నేను మీ మధ్యలోకి వస్తున్నా నేను. సో శ్రమ ఏం కలగజేస్తుంది? ఓర్పు కలగజేస్తుంది. ఓర్పు ఉండదు దేనికైనా కానీ. మనకేంది చిన్నది ఇంతేమైనా గై 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 అని లేసిస్తాం. ఎందుకు? శ్రమ లేదు. చిన్నదేమైనా అయినా తట్టుకోలేకపోతున్నారు. అలవాటైపోయింది. ఇంట్లో ఇంకొక మాట చెప్తాను నేను, ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రాణిని గుర్తుపట్టే విధానం ఉంటుందంట. రాణిని రాజులు ఉంటారు కదా, పెళ్లి చేసుకోక ముందు రాణిని టెస్ట్ చేస్తారన్నమాట. గుర్తుపట్టే విధానం ఉంటుంది రాణులని. నిజంగానే ఈమె రాయల్ బ్లడ్డా కాదా, అంటే రాజ్కుమారియా కాదా, రాజవంశమా కాదా, అలాంటి సుఖాలు ఉన్నాయా లేవా అని ఆమెను టెస్ట్ చేస్తారంట. ఎట్లా టెస్ట్ చేస్తారు అని అంటే, ఒక 5-6 బెడ్లు వేస్తారంట. ఏం చేస్తారు? 5-6 బెడ్లు ఇట్లా వేస్తారన్నమాట. వేసి దాని కింద వేరుశనగ ఉంటుంది చూడు, బఠానీ అంటాం మనం, బఠానీని వేస్తారంట. ఇక్కడ 5-6 బెడ్ల కింద బఠానీని వేస్తారన్నమాట. బఠానీ దాన్ని చెప్పరా ఆమెకి, రాజకుమారికి వచ్చి నువ్వు దీని మీద పండుకో అమ్మా అంటారంట. పండుకుంటే ఆమె అబ్బా ఏదో గుచ్చుకుంటుంది ఏంది నాకు అంటదంట. ఏది? బఠానీ. ఎన్ని బెడ్ల మీద? 5 బెడ్ల కింద బఠానీ ఉంటే ఆమెకి ఏమవుతుందంట, అబ్బా ఏదో గుచ్చుకు. అట్లా మనం కూడా ఏమైపోయింది, చిన్నది 5 బెడ్ల కింద ఏదో బఠానీ ఇంత గుచ్చుకుంటే అమ్మ ప్రభా గుచ్చుకుంటుంది అంట. ఎందుకు? సుఖం ఎక్కువైపోయింది. చిన్నది ఏదైనా రాగానే సుఖం. టైం మీద కూరగాయలు తెప్పియలేదనుకో కోపం, ఇంకెప్పుడు పడతా పలగొడ. ఏది టైం అంతనే, ఇంకేం ఎక్కువ ఏమవుతుంది? డిస్టర్బ్ అయిపోతున్నారు చిన్నదానికి. సో అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు. మనం కూడా ఏం చేయాలి? అట్టి మనసుని కలిగి ఉండాలి, ఆయుధంగా ధరించుకోవాలి పోరాడడానికి. ఎందుకంటే శ్రమనే మనకేం కలగజేస్తుంది? ఓర్పు కలగజేస్తుంది. శ్రమనే మనకేం కలగజేస్తుంది? శీలం కలగజేస్తుంది. శ్రమ లేకుంటే మంచి గుణము రాదు. శ్రమనే మనకేం కలగజేస్తుంది? నిరీక్షణ. నిరీక్షణ అంటే హోప్. మనకి విశ్వాసం కంటే శ్రేష్టమైనది ఏంది? నిరీక్షణ. నిరీక్షణ అంటే నమ్మకం అన్నమాట, ఆయన వస్తాడని హోప్. సో ఆ నిరీక్షణ ఎట్లా కలుగుతుంది? క్రైస్తవ జీవితంలో 3 మిగిలి ఉంటాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. శ్రేష్టమైంది ప్రేమ. అట్లనే విశ్వాసం కంటే శ్రేష్టమైంది ఏందో తెలుసా? నిరీక్షణ. ఎందుకంటే ఆ నిరీక్షణ కలిగి ఉన్నవాడే ప్రభుతో నేను ఉంటా, ప్రభు రాకడ వస్తుంది, ప్రభుతో నేను ఉంటా, పరలోకంలో నేను ఉంటా, ప్రభుని చూస్తా అన్న నిరీక్షణ గలవాడు పరిశుద్ధపరచుకుంటాడంట. ఏం చేస్తాడు? విశ్వాసం ఉంటే అంత పరిశుద్ధపరచుకున్నట్లేదు. ఎందుకంటే నేను పోతా పరలోకానికి, ప్రభు నాకు అన్ని ఇస్తాడని ఉన్నది. కానీ నిరీక్షణ ఎవరికి ఉన్నదో వారు ఏం చేస్తారంట? తమ్మును తాము ప్రభుని చూడాలి నేను పరలోకంలో ప్రభుతో ఉండాలని వాళ్ళు పరిశుద్ధపరచుకుంటారంట. ఇది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చదవని అవసరంలే, అక్కడ ఉన్నది. సో ఇప్పుడు శ్రమ ఏమేం కలగజేస్తుంది? ఓర్పు, శీలము అనాలి. ఓర్పు, శీలము, నిరీక్షణ కలగజేస్తుంది. కాబట్టి శ్రమలు వస్తే ఏం చేయాలంట? ఏదో వింత సంభవించొద్దు. శ్రమలు వస్తే మనం అబ్బా నేను నిజమైన అసలీ క్రైస్తవుని అనాలంట. నేనేంది? నకిలీ కాదు, అసలీ ఒరిజినల్ క్రైస్తవుని అనాలి. ఏమొస్తే? శ్రమ రాకపోతే నేను నకిలీ క్రైస్తవుడు చూడండి అంటే జర ఏదో డౌట్ పడాలి. కాబట్టి ఇవన్నీ వస్తాయి. చూడండి ఇంకేమవుతుందో మనకి యాకోబు పత్రికల 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది. ఇంకా ఏమేమవుతాయో మనకి ఇక్కడ చెప్పబడున్నది.
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఆ ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు నానా విధములైన శోధనలు శ్రమలలో పడినప్పుడు అది మహానందం ఫస్ట్ ఏమో అతిశయించాలి. ఇప్పుడు ఏం చేయాలంట? శోధనలు వస్తే మా ఆనందంగా అంటే అబ్బా నాకు ఆశీర్వాదం వస్తుందని. ఎట్లా చూడాలి అంటే, మీరు శోధనలని శ్రమలని నల్ల మబ్బులు వచ్చినాయి అనుకోండి. నల్ల మబ్బులు వస్తే ఏమొస్తుంది అప్పుడు? ఒక దేవుని సేవకుడు చెప్పిండు, ఎప్పుడైనా కారు మబ్బులు నల్ల మేఘం వస్తే ఆశీర్వాదం అనే వర్షం కూడా కురుస్తుందంట. ఆమేన్. చాలా మందికి నల్ల మేఘాలు వద్దంటే ఆశీర్వాదం వర్షం రాదు. సో శ్రమలేంది నల్ల మేఘాలాగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆశీర్వాదం అనే వర్షం కూడా వస్తుంది. కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడ్డప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మా ఆనందం అని ఎంచాలంట. మామూలు ఆనందం కాదు, వింత అని ఎంచకూడదు, అతిశయించాలి, మహా ఆనందం అని ఎంచాలి అంటా ఉన్నాడు. ఎందుకు? మీరు సంపూర్ణులను, మీరు సంపూర్ణ అంటే పర్ఫెక్ట్, ఏ లోపం లేని వారు, సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పు తన క్రియను ఏం చేయండి సో ఏమేమి వస్తుంది అని ఉన్నది ఇక్కడ? సంపూర్ణులమైతామంట. ఏమైతాము? పర్ఫెక్ట్. ఎప్పుడు? శ్రమల ద్వారా. సో ఏ విషయంలో మనకేముండదంట? కొదువు ఉండదంట. అన్నీ నేర్చేసుకుంటాం శ్రమల ద్వారా. ఎత్తవాడుటకు రెడీగా ఉంటాము. దేనికొరకు? ఎప్పుడు ఏమొస్తే? శ్రమలు వస్తాయి. సో శ్రమల ద్వారా ఏమేమి వస్తున్నాయి మనకి? ఓర్పు, శీలము, నిరీక్షణ, పర్ఫెక్షన్, సంపూర్ణత. ఏ విషయంలో? కొదువై ఉండం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? శ్రమల ద్వారా. ఇది ఎవరు నేర్పించారు మనకి? యేసుక్రీస్తు ప్రభు. యేసు శ్రమ పొందాడు. ఏం పొందాడు? శ్రమ పొందాడు. సో మనకు శ్రమలు అనేటివి చాలా మంచివి. శ్రమలు అనేటివి చాలా మంచివి. ఇప్పుడు ఎందుకు మంచిదో లాస్ట్ పాయింట్ చెప్పి ముగించేస్తా. ఇది చాలా మంచిగా శ్రద్ధగా వినాలి, ప్రార్థన అర్థం కావాలని దేవుణ్ణి అడగాలి. ఓకేనా? శ్రమలు అనేటివి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? మంచివి. శ్రమలు మనకు చాలా అవసరము. శ్రమలు మనకేంది? అవసరము. ఎందుకు అవసరమో తెలుసా? శ్రమలు రాలేదనుకోండి మనకి ఏం చేస్తామో తెలుసా? ఎన్ని బాధలు కలిగినా ఈ లోకంలోనే ఉందామనుకుంటాం. ఎన్ని బాధలు కలిగినా ఏం చేస్తారు? ప్రభు దగ్గరికి పోవాలంటే పోబుద్ధి కాదు. అన్ని మంచిగా ఉంటే ఏం కాదు? ప్రభు దగ్గరికి పోబుద్ధి కాదు. మా పిల్లల యవ్వనస్తులకు నేను ఒకటి చెప్తా ఉంటా, టైం పాస్ కాదని ఫోన్లు, టైం పాస్ కాదని సినిమాలు, టైం పాస్ కాదని షికార్లు చేస్తూ ఉంటారు కదా. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే అడ్వైజ్, నీకు టైం పాస్ కాకపోతే మా దగ్గర ఉస్మానియా హాస్పిటల్ ఉంది. ఏముంది? ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది, గాంధీ హాస్పిటల్ ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద పెద్దవి. ఒకసారి హాస్పిటల్ తిరిగేసిరా అని చెప్తా. ఎందుకు చెప్తానో తెలుసా? అక్కడ నువ్వు వాళ్ళందరూ బాధపడుతుంటే చూస్తే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. నాది కూడా ఒక దినము ఇట్లనే రావాలని. ఏమొస్తుంది? అట్లా మా దగ్గర ఒక శ్మశాన వాటికి ఉన్నది, గ్రేవ్ యార్డ్ అంటారు. అంటే చనిపోతే క్రిస్టియన్స్ని పెడతారు కదా గ్రేవ్ యార్డ్. ఎవరినైనా పెట్టాడు దాన్ని ఏమంటారు? శ్మశాన వాకిట. అందులో ఒక ఆయన ఆ తొవ్వల పోతుంటే గ్రేవ్ యార్డ్లో, ఇది నారాయణగూడ సిమెంటరీలో ఉన్నది, నారాయణగూడ గ్రేవ్ యార్డ్లో. ఆయన తొవ్వ పక్కలనే ఆయన సమాధి పెట్టుకున్నాడు. సమాధి పెట్టుకొని దాని మీద రాసిండు. ఏం రాసిండు అంటే చాలా చిత్రమైన మాట రాసిండు, నేను కూడా మీలాగనే ఉండే కానీ ఇక్కడ వండుకున్నాను. నేను కూడా మీలాగనే వస్తుండే కానీ ఇప్పుడు ఈడు వండుకున్నాను అంటే ఈడున్నా. ఇప్పుడు మీరు కూడా హుషారీ చేయకండి, నాలాగానే వండుకుంటారని. అరే ఏం రాసుకున్నాడు మీరు చూడవచ్చు. ఇప్పటికీ నారాయణగూడ సిమెంటరీలు ఉంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తా చూసేసిరండి కదా. అవునా కాదా?
లేకపోతే మనకేంది కాలర్ ఎగ్గరేసుకొని ఓ నా అంత తురుంకాని లేడు అనుకుంటాం. ఎక్కడ పోవాలి? అక్కడికి పోవాలి. దానికి ముందే ఏమైపోవాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి, మంచిగా అయిపోవాలి. శ్రమలు రావాలి. శ్రమలు రాకపోతే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఒక సైంటిస్ట్ ఏం చేసిండంట, ఈ బాయిలో ఉన్న కప్ప అని అంటారు కదా, ఏంది బాయిలో ఉన్న అదేమో చేస్తుందంటే ఆ బాయిలోనే ఉంటుంది, బయటికి రాదు. బాయిల్ అందుకుని బాయిలున్న కప్ప అంటారు. బాయిలున్న ఇది నిజమేనా, ఇది కప్ప బయటికి రాదా అని ఒక సైంటిస్ట్ ఏం చేసిండంట అంటే పరిశోధన చేయడానికి, టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి ఒక పెద్ద కడాయి తీసుకుండంట. అంటే ఏది బాయ్ అంత కడాయి, పెద్ద బవన తీసుకొని అందులో కప్పనేసిండంట. అందులో ఏం చేసిండు? కప్పనేసి రోజు అన్నం పెట్టిండంట. దానికి రోజు ఏమేం కావాలనో అవన్నీ పెట్టిండంట. పెట్టి మంచిగా అది కప్ప అంతా పెద్దగా అయిపోయి మంచిగా సుఖంగా ఉన్నది. సుఖంగా ఉంటే ఏం చేసిండంట, మెల్లంగా దీన్ని టెస్ట్ చేద్దామని కింద మంట పెట్టిండంట. కింద ఏం పెట్టిండు? మంట. మెల్లమెల్లంగా నీళ్ళు ఏమవుతున్నాయి? వేడవుతున్నాయి. ముందుగా చల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు ఏమవుతున్నాయి? వేడవుతున్నాయి. వేడవుతా ఉంటే అది కొంచెం కొంచెం వేడైతే అబ్బా అమ్మ అంటా ఉన్నదంట, కానీ బయటికి మాత్రము దుంకుతలేదంట. ఏ ఒళ్ళు కాలినా చర్మం కాలినా ఏమున్నా కానీ అందులోనే తనకలాడుతుందంట. కింద మంట పెడుతూనే ఉన్నాడు. మెల్లమెల్లంగా గోరువెచ్చగా అయింది, వేడి అయ్యింది, మసులుతున్నాయి. ఈ కప్ప దుఃఖాలే కదా బయటికి, దుంకుతలేదంట. అందులోనే ఉండి అట్లనే మసిలి చచ్చిపోయిందంట. అరే ఇదేంది, బాయిలున్న కప్ప అట్లా ఉంటుందంట. బాయిలున్న కప్ప మంచి పని చేసిందా? బయటికి దుంకాలనా? బయటికి దుంకాలి. ఏం చేయాలి? కప్ప బయటికి దుంకాలి. అది చచ్చిపోయింది, దానికి తెలివి లేదు. మనకి అంటున్నా, మనకేం చేయాలి? బాయిలున్న కప్పలాగా ఉండాలనా? కాదు, బయటకు దుంకాలే. తెలివి ఉన్నది, బుద్ధి ఉన్నది. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తుండ్రు అంటే బాయిలున్న కప్పలాగానే ఉన్నారు. దేవుడిచ్చిన తెలివిని వాడతలేరు, దేవుడిచ్చిన విశ్వాసాన్ని మాడతలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా నన్ను ఇక్కడనే బాగు చేయమంటుండ్రు, కానీ ప్రభువా నాకు ఈ రోగం ఎందుకు, నొప్పి ఎందుకు, నన్ను తీసుకో పరలోకానికి అని అంటలేరు. ఎంత మంట పెట్టినా బయటికి దుంకా అంటున్నారు, ఈయనే బతుకుతా అంటున్నారు. పాడేదేమో ప్రియ యేసురాజుని చూసినా చాలు అంటారు. ఈడ ఏం నొప్పి లేచినా ప్రభా నన్ను బాగు చేయి తీసుకోమని అడుగుతలేరు. ఏమైనా బాగు చేసి స్వస్థపరచు, ఇంజక్షన్లు తీసుకో, డాక్టర్ ఏం ట్యూబ్లు పెట్టినా ఏం పెట్టినా ఈ కపాకు మంట పెట్టినట్టు. అయ్యో మనం అలాంటి క్రైస్తవులు ఉండాలనా? ఈ శ్రమలు ఇవ్వలేదనుకో, ఇంకా ఇన్ని శ్రమలు ఇస్తేనే, దుఃఖం ఇస్తేనే, అనారోగ్యం ఇస్తేనే పోబుద్ది అవుతలేదు. ఇంకా అన్ని మంచిగా పెడితే ఎడుకుపోతుంది మనం. ప్రవ్వా నువ్వు ఆడనే ఉండు, నేను ఈడనే ఉంటా అన్నట్టున్నాయి మన ప్రార్థనలు. ఏ కష్టాలు వచ్చినా కానీ అయ్యో షీ మనం అట్లుండాలనా? లే మనకు యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్పించిండు, ఏం ప్రార్థన నేర్పించిండు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యము వచ్చునుగాక, త్వరగా రాని. మనం ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యము త్వరగా రాని అనాలి. చివరి ప్రకటన గ్రంథంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సంఘం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభు నువ్వు త్వరగా రా అని ప్రార్థన చేయాలి. మనకి ఎన్ని నొప్పులు వచ్చినా, మంటలు వచ్చినా, ప్రభా నేను ఇక్కడనే ఉంటా, నన్ను బాగు చేయి కప్పలాగా అన్నట్టు. సో శ్రమలేంది మంచి. ఆ శ్రమలు వస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ప్రభా నాకెందుకు ఈ బతుకు, నేను ఈడ బతికి ఏం చేస్తా ఘనకార్యము, ఎప్పుడైనా నీ దగ్గరికి రావాలే కదా, నన్ను తీసుకో ఉంటే ఏమవుతుంది? అబ్బా నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ప్రభు కాశ ఏం చేసినా అని వస్తలేరు. ఇక్కడ ఉల్టా అయిపోయింది. అందుకని శ్రమలు ఏం చేయాలి? మంచి. ఒకవేళ మీకు కూడా టైంపాస్ కాకపోతే ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఉంటుందో ఒకసారి చూసేసారంటారు.
చూసేసి వస్తే ఏమవుతుంది? జర ప్రభా తొందరగా పోని అంటే ఏ సేవకుని నేను పోవాల్సి వస్తుంది కదా, అవన్నీ చూస్తే ప్రభా నీ రాజ్యం త్వరగా రాని, జర తొందరగా తీసుకో, ఇవన్నీ ఎందుకు నాకు బాధలు అనిపిస్తుంది. సో శ్రమలు అనేటివి ఏంది? మంచివి. శ్రమలు ఏం చూపెడతాయి అంటే నరకం ఎట్లుంటుంది అని చూపెడుతుంది. నరకము ఎట్లుంటుంది అని చూపెడుతుంది, తెలివి వస్తుంది నరకం. లేకపోతే మనం ఏం చేస్తాము? అమ్మో మంచిగా జనాంగం కాదు మనము. సో ఈ శ్రమల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పించిండు. ఆ శ్రమల ద్వారానే పర్ఫెక్ట్ అవుతాము. ఆ శ్రమల ద్వారానే మనం ప్రభు దగ్గరికి కన్నీరు విశ్వాసం ఎదుగుతుంది. కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ లేని ఆ రాజ్యంలో పోవాలనిపిస్తుంది. కాబట్టి మీకు శ్రమలు వచ్చినప్పుడు ఏమనాలి? బాయిల కప్పలాగా ఉండొద్దు. ఇంకెంత మంట పెడతావు ప్రభా, వద్దు, దుంకేసేయాలి. ప్రభా నేను నీ దగ్గరికి వస్తా అని. లేదా ప్రభా నువ్వు నా దగ్గరికి రా, నీ రెండో రాకడనా రాని, నేనైనా ఎత్తబడని అనాలి. ఏమనాలి? రెండో రాకడనా రాని, నేనైనా ఎత్తబడని ప్రభా, నీ దగ్గర నేను సుఖంగా ఉంటా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దూకాలి. అది విశ్వాసం అంటారు. సో మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభా శ్రమలు అనేటివి నాకు మంచివి. ప్రభా శ్రమలు వస్తే నేను అతిశయించాలి, శ్రమలు వస్తే నేను మా ఆనందం అనించాలి. అదేదో వింతగా నేను తలంచకూడదు ప్రభా. శ్రమలు మంచివి తండ్రి. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు తండ్రి, విధేయత నేర్చుకున్నాడు తండ్రి. నేను కూడా ప్రభా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నటకు, ప్రభా శ్రమల ద్వారా నాకు ఓర్పుని, శ్రమల ద్వారా నాకు శీలంని, శ్రమల ద్వారా నిరీక్షణని ప్రభా మళ్ళీ శ్రమల ద్వారా పరిపూర్ణతని ప్రభా నాకు నేర్పించండి ప్రభా. నేను పరిపూర్ణ ఆగుటకు, శుద్ధ సువర్ణమై నేను బయటపడుటకు ప్రభా మీరు నాకు సహాయం దయచేయండి. ఈ శ్రమల ద్వారా ప్రభా ఎలాగనైతే కలుషం గల ఆ బంగారము ప్రభా సువర్ణమై మంచి మేలుమి బంగారంగా మారుతుందో తండ్రి, ఈ శ్రమల ద్వారా నేను బంగారమై ప్రభా, మీకు ఇష్టమైన బంగారంనై ప్రభా, మీతో నేను నిత్యం ఉండుటకు ప్రభా నన్ను సంపూర్ణంగా చేయి, పర్ఫెక్ట్ చేయి ప్రభా. నాకు నిరీక్షణ దయచేయి, ఓర్పు దయచేయి ప్రభా, నాకు శీలం దయచేయి ప్రభా. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రభా శ్రమ పడ్డాడు. ఆ శ్రమ పడ్డ మనసును నాకు దయచేయండి తండ్రి. అప్పుడు నేను పాపం చెయ్య తండ్రి. కాబట్టి శ్రమల యందు అతిశయించుటకు సహాయం దయచేయండి తండ్రి. శ్రమను చూసి నేను పారిపోకుండా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. గర్వపడుటకు ప్రభా నేను శ్రమ పడుటకు, ఈ లోకంలో ఈ కొన్ని దినాలు బతికే లోకంలో నేను ప్రభు కొరకు జీవించుటకు ప్రభా, హింసకు భయపడకుండా, అవమానంకి భయపడకుండా, సిల్వకు భయపడకుండా ప్రభువా నేను జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. మేము ఎలాగనైనా మరణిస్తాం తండ్రి, మీ హతసాక్షులుగా మరణించుటకు మాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన